పక్కింట్లో రామాయణం, మా ఇంట్లో మహాభారతం. ఏవండి ఏంటి పక్కింటా వీడా ఉరేసుకుని చచ్చిపోయిందా? అయ్యో కాదండి. లేదంటే వాళ్ళు భర్తను ఉరేసి చంపేసిందా? కాదని చెప్పానా? కాదా? కొంపదీసి పక్కింటి శ్రేష్ఠ. అయ్యో అపచారం. కొట్టిపారుకి అపచారం అంటావా? ఈ చెంప మీద ఎందుకు కొట్టావే? మా నాన్నగారు చెప్పారండి, ఒక చెంప మీద కొట్టి ఇంకో చెంప మీద కొట్టకుండా ఉండకూడదని, అందుకని కొట్టానండి. మీ నాన్న చెప్పాడా? పైకి వెళ్ళిపోయి బతికిపోయాడు. ఇక్కడ గాని ఉంటేనా? ఏంటి? ఏం లేదు బంగారు, ఇందాకేదో చెప్తున్నావుగా, చెప్పు. ఏం లేదండి, పక్కింటి ఆవిడ షాపింగ్ వెళ్తుంది, నన్ను కూడా రమ్మనింది. వెళ్ళమంటారా? అవునా? పో వెళ్ళేసిరా పో. సారీ అండి, ఏమనుకోబాకండి. 2 చెంప దెబ్బలు వాయించేసి సారీ అంట. సారీ, దీనికోసం 2 చెంప దెబ్బలు తినాల్సి వచ్చింది. అరే జేబులో డబ్బులు పెట్టానే, ఏమైపోయాయి? ఫిర్దోస్, ఏంటండి? ఇట్రా ఒకసారి. ఏంటండి పిలిచారు? నా జేబులో డబ్బులు కనిపించలేదు, నువ్వేమన్నా తీసావా? లేదండి, నేను తీలేదు. నా బట్టలన్నీ నువ్వే కదా సరిది, నువ్వు తీకుంటే ఎవరు తీసుంటారు? ఏమోనండి, నాకు తెలీదు. నువ్వు తీకుంటే ఇంకెవరు తీసుంటారు? బయట వాళ్ళు వచ్చి తీసుంటారా? మీరు ఏడో పోగొట్టుకుని నన్ను అడుగుతారేంటండి? నాకెదురు సమాధానం చెప్తావా నిన్ను? ఏంటమ్మా? మమ్మీని ఎందుకు కొట్టావు డాడీ? అదేం లేదులే అమ్మా, నీకు తెలీదు. నువ్వు ఇదిగో నీ డబ్బులు తీసుకో. ఎక్కడి అమ్మా డబ్బులు? అక్కడ పడిపోయి ఉంటే తీసి పెట్టాను డాడీ. ఫజిలా, నువ్వు బయటికి వెళ్ళి తలుపేసుకోమ్మా. సరే మమ్మీ. ఏవండి నీళ్లు తాగండి. చాలా థ్యాంక్స్ దేనికండి, అది నా బాధ్యత అండి. ఏవండి, ఏంటి? పాలు తీసుకోండి, ఆరోగ్యానికి మంచిది, పాలు తాగండి. ఏంటో ఇంత ప్రేమ చూపించేస్తున్నావు? ఏవండి, మళ్ళీ ఏంటే? ఆన్లైన్ లో డ్రెస్ ఆర్డర్ చేశానండి, డబ్బులు కావాలి. నాకు ముందుగానే డౌట్ వచ్చింది, ఉన్నట్టుండి ఇంత ప్రేమ చూపించేసింది అందా బానే. సర్లే, ఎంత చెప్పు? 2000 అండి. 2000? ఆడ బీరువాలు ఉండే, తెచ్చుకోపో. సరేనండి. ఏవండి, ఏంటండి ఇది? ఇది స్కిప్పింగ్ అని నాకు తెలుసండి. నేను అడిగింది డబ్బులు, దీన్ని నేనేం చేసుకోమంటారు? ఆరోగ్యానికి మంచిది, వెళ్ళి స్కిప్పింగ్ చేసుకోపోమ్మా పో. ఇలాంటి ఆలోచన రావు పో. లేకపోతే నా దగ్గరే వేషాలా అమ్మా? ఫజిలా, నువ్వు డబ్బులు తీసావా? నాకు తెలీదు మమ్మీ, నేను తీలేదు. అఫీఫా, నువ్వు తీసావా? నేను తీలేదు మమ్మీ. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు పిల్లకాయల్ని? నా డబ్బులు పోయాయండి, పిల్లలు ఏమైనా తీసుంటారేమోనని అడుగుతున్నానండి. ఏంటి డబ్బులు పోయా? ఎంతే? 30 రూపాయలండి. 30 రూపాయలండి. ఏంటి 30 రూపాయలు? అదేదో 30,000 పోయినట్టు బాధపడిపోతున్నావు కదే. మీకేం తెలుసండి, రోజుకి రూపాయి చొప్పున 30 రోజులు 30 రూపాయలు కష్టపడి దాచుకున్న డబ్బులండి అవి. అలాంటి డబ్బులు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసండి. మీకేం తెలుసండి, మీకేం తెలుసు? అయ్యో ఆ దొంగ ఎవరో కూడా కనిపెడతాను. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఏవండి, మళ్ళీ ఏమైందే? నాకేదో మీ మీదే అనుమానంగా ఉంది, మీరే తీసుంటారని. నీ భర్తని అనుమానిస్తున్నావా? లేదులేండి. ఏవండి, మళ్ళీ ఏమైందే? ఆ దొంగని వదిలిపెట్టానండి. ఇది పైన చూస్తుంది, పైనేముంది? ఏం లేదే. ఏం ఆలోచిస్తున్నావే? నా 30 రూపాయలండి. నీ 30 రూపాయలు తగలాయి, ఆకలేస్తుంది, వంట వండిపో వెళ్ళి. సరేనండి. ఇదేంది గ్యాస్ వాసన వస్తుంది? ఏమి అంత దీనంగా ఏం ఆలోచిస్తున్నావే? నా 30 రూపాయలండి. నీ 30 రూపాయల కోసం మా ప్రాణాలే పోయినట్టున్నాయి కదే. నువ్వు వంట చేయబడలేదు, ఏం పర్లేదు పో. ఇది మళ్ళా ఏం ఆలోచిస్తుందో, ఏ కొంప ముంచేస్తుందో వెళ్ళి చూద్దాం. వాడెవడో గాని నా చేతికి చిక్కితే గుడ్డల్ని ఉతికినట్టు ఉతికేస్తా. నీ 30 రూపాయలు తగలయ్యా, వాడెవడో గాని చిక్కితే నీ చేత చచ్చిపోయేటట్టున్నాడు. ఏవండి, ఏమైంది? ఫ్రిడ్జ్ షాక్ కొడుతుందండి. అబ్బా, అది షాక్ అయిండదు లేవే, ఎర్తే ఉంటది. ఎల్లో మంచి నిద్ర చెడగొట్టావు. ఏవండి, మళ్ళీ ఏమైంది? మిక్సీ షాక్ కొడుతుందండి. అబ్బా, అది షాక్ అయిండదు లేవే, ఎర్తే ఉంటది. మంచి నిద్ర చెడగొట్టావు కదా. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ వస్తా గానీ ఇంతలోపు టిఫిన్ చేసి పెట్టు. సరే. మా ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు, గ్రీజర్ ఆన్ చేస్తాడు, షాక్ కొట్టద్ది, అరుస్తాడు. అప్పుడు నేను అమ్ముకుడు మరి బీజియం వేసుకుంటా. ఏంది ఇంతసేపు అయినా సౌండ్ రావటం లేదు?
ఏవండి మీకేం కాలేదా? ఆ? నాకేమొద్దే? గ్రీజర్స్ వచ్చేలా మీరా? లేదు. మరి స్నానం దేంతో చేశారు? చల్లనీళ్ళతో. చల్లనీళ్ళతో చేసుకున్నారా? ఏమైంది దీనికి? అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయిందే. ఛ! ప్లీజ్